సరే ఇప్పుడు ప్రస్తుతానికి నేను ఇక్కడ మన చాదర్లపల్లి గేట్ దగ్గర చౌదరపల్లి గేట్ దగ్గర ఉన్నాను. ఇక్కడ మన దేవరకాత్ర ఆశ్రమం దగ్గర యోగాశ్రమం సిద్ధ యోగాశ్రమం దగ్గర. నేను ఉండేది మాత్రం గుత్తికొండ బీలం పిడుగురాళ్ళ మండలం పల్నాడు డిస్టిక్లో. అక్కడ కేవ్ ఉంది ఒకటి, గుత్తికొండ కేవ్ అని. అక్కడ చిన్న కుటీరం వేసుకొని సాధన చేసుకుంటూ యోగ సాధన చేసుకుంటూనే నేను ఇక్కడ మన విద్యార్థులందరూ అక్కడక్కడ చుట్టుపక్కలంతా ఉన్నారు. అప్పుడప్పుడు అవకాశం వచ్చినప్పుడు చుట్టుపక్కలకు వచ్చేసి మన విద్యార్థులందరినీ కలుసుకొని వెళ్తుంటాయి. ఎందుకంటే మాకు ఒక సిస్టమ్ పెట్టాడు శివానంద పరమహంస గారు. మీరందరూ అన్నదమ్ములే, ఇక్కడ ఎవరు ఎక్కువ లేదు, ఎవరు తక్కువ లేదు. ఒక సిస్టానికి మాత్రం బ్రహ్మాండంగా పెట్టాడు మహానుభావుడు. ఈ సిస్టమ్ వల్ల లాభం ఏంటంటే ఇక అక్కడ నేను గొప్పవాడిని నువ్వు తక్కువ అనే భేదం లేకుండా పోతుంది. కానీ ఒక స్థితి ఉన్నటువంటి వాడికే అది సాధ్యపడుతుంది. సాధన అనుభవం లేనటువంటి వాడికి ఏమవుతుందంటే కొన్ని రోజులు పోయిన తర్వాత ఇక వాడి మాట నేనెందుకు వినాలనే స్థితికి వస్తాం మనం. ఎందుకంటే నువ్వు స్వతంత్రుడివి, నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు ప్రవర్తిస్తున్నావు, నీ నచ్చినట్టు నువ్వు జీవిస్తున్నావు, నీకు యజమాని ఎవడు లేడు. భౌతికమైనటువంటి ఇప్పుడు జంతువులు ఎలాగో మనం కూడా అలాగే, కానీ మనకు ఆలోచించే శక్తి ఉంది, వాటికి లేదు, అంతే తేడా. మనల్ని కూడా ఒక 10 మంది కర్ర తీసుకొని హాయ్ 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 అని తోలితేనే మనం ఒక స్థితికి చేరట్లేదు. అందుకే మహాత్ములు చెప్పారు, ఇది ద్విపాద జంతువు, అది చతుష్పాద జంతువు. ఇది కూడా జంతువే అన్నారు. మంద బుద్ధి కలిగిన జంతువు ఇది. బుద్ధి ఉంది కానీ ఉపయోగించుకోవట్లేదు. ఎందుకు ఉపయోగించుకోవట్లేదు? ఇక్కడ చెప్పేవాడు లేడు, చెప్పిన చేసేవాళ్ళు కూడా తక్కువ. సరే చెప్పేవాడు ఒకడు ఉంటే తిట్టో కొట్టో గుంజుకొచ్చి కూర్చోబెడతాడండి. ఇప్పుడు చెయ్యాలనే వాడికి తపనుంది, 4 మంచి విషయాలు కావాలి. వాడు యోగ సాధనలోకి వెళ్ళటానికి, వాడు చేసే సాధనకి అవసరమైనవి ఎవరు చెప్తారు? గురువుగారు ఎక్కడో ఢిల్లీలో ఉన్నారండి, శిష్యుడు ఎక్కడో బొంబాయిలో ఉన్నాడు, ఫోన్కి అలవట్లేదు. ఈడేమో ఏ పూట కాపూట కూలికి పోయేవాడు, ఏం చెయ్యాలి? ఢిల్లీ పోవాలన్నా బొంబాయి రావాలన్నా గురువు గారు మరి ఎట్లా లేదు, వాళ్ళు ఫస్ట్ ఉపదేశం ఇచ్చేటప్పుడు చెప్పింటారు కదా. ఇక్కడ ఒకటే గమనించాలి, నేను ఇదే చెప్తున్నా, ప్రతి ఒక్కరికి ఇదే చెప్తున్నా. ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఇవ్వటం పద్ధతి కాదు. ఇచ్చేటటువంటి బాధ్యత తీసుకునేటట్టయితే ఇవ్వాలి. లేదు అప్పుడు ఏంటంటే మెదలకుండా కూర్చో. నిజంగా వాడు యోగం కోసం తపన పడి దానికోసమే సచ్చేవాడైతే నీ దగ్గరకు వస్తే అప్పుడు వాడి గురించి నువ్వు ఆలోచించు. శ్రీకృష్ణ భగవానుడు ఏమని చెప్పాడు? ఎవరైతే నిరంతరం నా గురించి తప్పిస్తారో వాళ్ళ యోగక్షేమాలు నేను చూసుకుంటానన్నాడు. ఈరోజు మనకి ఎంతమంది విద్యార్థులు ఉన్నారు, ఎంతమందికి అంత తీవ్రమైన వైరాగ్యం తపనుంది? చూపించు నాకు. ఉందా? లేదు. ఎంతో కష్టపడి ఆశ్రమాలు కట్టుకున్నాం. ఊర్లో పక్కనే జస్ట్ 10 అడుగుల నుంచి ఆశ్రమం రావడానికి వాడికి రోగమో మాయ రోగమో అర్థం కాలే నాకు. నిజంగా ఇట్లా నేను తిడతాను. నా తమ్ముళ్ళోళ్ళు, నేను కూడా విద్యార్థిని. 10 అడుగులు పక్కన ఉన్నోడు అరుగు మీదకు పోయి కూర్చొని గంటలు ముచ్చట్లు పెడుతున్నాడు. కానీ కనీసం పక్కన ఒక ఆశ్రమం ఉంది, మన విద్యార్థులు ఎక్కడ ఉన్నారు, సాధన చేద్దామనే ఇంగిత జ్ఞానం లేదు. 5 ఏళ్లతో అన్నం తింటున్నాం రోజు 3 సార్లు. తెలీదా మనకి? ఎవడన్నా కోపం వస్తే వాడి మీదకి ఎగబడుతున్నాం కదా. ఇది తెలిసినప్పుడు ఇది ఎందుకు తెలియదు? ఎందుకు తెలియదంటే యజమాని లేకపోవడం. ఇంట్లో మన తల్లిదండ్రులు మనకి విద్యాబుద్ధులు నేర్పితేనే మనం ప్రయోజకులం అయ్యాం. వాడు పుట్టంగానే లేచి గడగడ ఉరికి అన్నీ నేర్చుకోలే స్వతంత్రంగా. అక్కడ కూడా యజమాని వాళ్ళే గురువులు అని చెప్పినారు. గురువు అనేది ఒకటి వచ్చిందా లేదా? మరి కొత్తగా గురువు లేదంటానికి నువ్వుకేం అర్హతుందే? ఉందా? తల్లి తండ్రే మొదటి గురువు అన్నారు. పిల్లగాడు పుట్టంగానే వాడుకు అమ్మ పోయి వాడికి చనుబాలు ఇస్తే పాలు తాగిండు. వాడొచ్చి ఎత్తుక్కున్నాడా? దూడలాగా బర్రెలాగా జంతువులాగా ఎత్తుక్కునేటువంటి స్థితిలో కూడా లేడు మానవుడు. అందుకే అమ్మ అవసరమైంది. మన జంతువులను చూస్తున్నాం, పాలు ఇచ్చిన వాడికే అయిపోయిన తర్వాత దాన్ని పక్కకు నెట్టేస్తుంది. వాటి స్వతంత్రంగా జీవించగలిగే స్థితి ఉంది జంతువులకి, కానీ మనిషికి లేదు.
అందుకే వాడిని ఒక స్థితికి తీసుకొచ్చిన దాకా తల్లి అవసరమై ఉంది. అందుకే ఆమె మొట్టమొదటి గురువు అయింది. మరి ఈరోజు ప్రపంచంలో భౌతిక జీవనంలో గడపాలి అంటే తల్లి మనకి గురువు కాబట్టేగా మనం కూడా భౌతికంలో ఎన్నో విషయాలను నేర్చుకున్నాం. భౌతికమైన విషయాలే నేర్చుకోవడానికి తల్లి అవసరమైనప్పుడు పారమార్థిక యోగాన్ని నేర్చుకోవడానికి గురువు అవసరం లేదా? అవసరమే. నిజంగా ఇక్కడ మాట్లాడుకోవాలంటే అనుభవం పొందినటువంటి యొక్క గురువుల యొక్క పర్యవేక్షణలో మాత్రమే విద్యార్థి అనేటువంటి వాడు భౌతికమైన వాడు కావచ్చు, యోగానికి సంబంధించినటువంటి వాడు మాత్రం ప్రయోజకుడు అవుతాడు. అలా కాకుండా ప్రయోజకుడైనటువంటి వాడు ఎక్కడో కోట్లో ఒకడుంటాడు తప్ప అందరూ కాలేరు. ఇది సత్యం. ఎవరు వచ్చినా నేను మాట్లాడటానికి రెడీ. ఎందుకు అట్లా అవుతున్నాడు స్వామి? ఇప్పుడు గురువు చెప్పడం లేదు, శిష్యుడు వినడం లేదు. అయితే అక్కడ సాధన పొరపాట, లేకపోతే గురువు పొరపాట, గురువు మంచిగా చెప్పలేదా? ఇక్కడ విషయం ఏంటంటే అంటే శిష్యుడు గురువు కూడా సాధన ఎట్లా, ఇప్పుడు ఒక మన మన మనసు ఎక్కడ ఉంది, ఎక్కడ వెళ్ళాలి, మనసు ఎక్కడ ఉంది, ఎక్కడ వెళ్ళాలి, ఎక్కడైతే స్థితి బ్రహ్మమ్మ అవుతాడు. ఇక్కడ శిష్యుడు అనేవాడికి బాధ్యత లేకపోవటం వల్లనే కదా వాడు నీ దగ్గరకు వచ్చింది. అది వాస్తవమే. వాడికి బాధ్యత గనక ఉంటే వాడు నువ్వు కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు వీళ్ళు చెప్తున్న మన సిద్ధాంతం ఏంటి అంటే ఆడ సాధన పొరపాటు ఉందా, లేకపోతే గురువు చెప్పటమే. ఇక్కడ విషయం ఒకటి చెప్పాలి. పూర్వకాలంలో ఏముండేయంటే మనకు ఆశ్రమాలు ఉండేవి, గురుకులాలు అనేవి. ఒక గురువు దగ్గరికి తల్లిదండ్రులు ఏం చేసేవాళ్ళు అంటే భౌతికమైనది బతకటం కోసం కావచ్చు, పారమార్థికానికి సంబంధించిన విద్యలన్నీ కూడా ఆశ్రమంలో నేర్పేవాళ్ళు. వీళ్ళందరినీ తీసుకెళ్ళి అక్కడ వదిలిపెట్టేస్తే వాడికి 18 సంవత్సరాలు వయసు వచ్చిన దాకా ఆశ్రమంలోనే అన్నీ నేర్చుకొని పారమార్థిక మోక్షానికి ఎట్లా వెళ్ళాలి, భౌతిక జీవనంలో ఎలా గడపాలి, ఎటువంటి విద్య నేర్చుకుంటే మనకి ఉపయోగపడుతుంది, ఇటువంటి అన్నీ నేర్పేవాళ్ళు గురువులు. అది ఎందుకు ఆ అన్ని విద్యలు తీసుకోకముందు గురుకులానికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక గురువు అనేవాడు ఉండి, అంటే ఈ విద్యలన్నీ అనుభవాన్ని పొంది ఇవి ఎలా చేస్తే ఇబ్బంది కలగవు, ఎలా చేస్తే లాభం వస్తాయి, ఇటువంటి అన్నీ కూడా కోలశకంగా వాడికి నేర్పి వాడిని ఉత్తీర్ణం చేసి అప్పుడు బయటకు వదిలిపెట్టాడు. ఆడ పొరపాటు తగ్గింది. ఇక్కడ అభ్యాసం ఏది? ఇప్పుడు కలియుగంలో అట్లా ఇప్పుడు ఇది కూడా కలియుగమే. మొన్న పోయిన జరిగింది కూడా కలియుగంలోనే జరిగింది. పొరపాటు అక్కడ జరుగుతుంది. ఇక్కడ ఏమవుతుందంటే గురువు గారికి వాడిని పక్కన కూర్చోబెట్టుకొని ఒక ప్రయోజకుని ఒక స్థితి దాకా చేసేదానికి టైం లేదు. ఎందుకంటే ఈయన కోట్ల మందిని బాగు చేయాలి. ఈయన కోట్ల మందిని బాగు చేయడానికి పుట్టింది. మరి కోట్ల మందిని బాగు చేయటానికి అంటే మరి ఈడు ఒక్కడి దగ్గర ఆగిపోతేట? ఈయన్ని బాగు చేసుకోలే, కోట్ల మందిని బాగు చేయడానికి గురుకుతున్నాడు గురువు. ఇది ఎంత దరిద్రమో, ఎవరు చూసినా కూడా నాకు లక్షలు, ఎంత దౌర్భాగ్యమో. నిజంగా మనం సిగ్గుతో తలకాయ ఉంచుకోవాలి. లక్షల మంది ఉంటారు కానీ ఆ లక్షల మందిలో ఒక 10 మంది కూడా గురు సేవ చేసే లేరు. ఇక్కడ మనం చెప్పడానికి లక్షల మంది. ఇక్కడ విషయం ఎంతో మంది తపనతో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. నాకు మంచి ఏందో చెడేందో తెలియదండి, నీ దగ్గరకు వచ్చానండి, నువ్వేం చేయాలి? వాడిని కూర్చోబెట్టుకో. నీ పని ఏంటి? వాడిని బాగు చేయటమే నీ పని. వాడిని కూర్చోబెట్టుకొని ఆశ్రమంలో పెట్టుకొని, అయా గృహస్థుడు అనుకో, అప్పుడు ఏం చేయాలి? నాయనా కొన్ని పద్ధతులు ఉన్నాయి, ఇదిగో ఈ పద్ధతుల ప్రకారం నువ్వు వెళ్ళాలి, అప్పుడప్పుడు నువ్వు రావాలి ఆశ్రమానికి, అట్లా వచ్చేటట్టయితే నేను ఈ విద్యను నీకు ప్రదానం చేస్తానని చెప్పాలి వాడిని. లేదు నేను చెయ్యను, చేస్తాను, 10 సార్లు తిప్పు వాడిని. సరే నాయన ఇప్పుడు మంచి రోజులు లేవు, ఇక 4 రోజులు ఆగిస్తానని చెప్పు. వాడికి నిజంగా తప్పన ఉందా లేదా అనేది అర్థమైపోతుంది. 10 సార్లు తిప్పిన తర్వాత కూడా వాడిని ఎమ్మట పడ్డాడనుకో, అప్పుడు ఇప్పుడు ఆడ 1,00,000 మందిని బాగు చేసే బదులు ఈడ ఒక్కని బాగు చేయి, 100 మందిని బాగు చేసే బదులు ఇక్కడ ఒక్కని బాగు చేయి. ఈడు బాగుపడతాడు, నువ్వు బాగుపడతావు. ఇది ఎలా ఉందంటే అచ్చ తెలుగులో చెప్పాలంటే, తల్లి తండ్రి సంసారం చేసి పిల్లల్ని కానీ దేశం మీద వదిలిపెట్టి పోయారు వాళ్ళ వాళ్ళు. బతికితే బతుకు, సత్య సావు. ఇప్పుడు కూడా అదే విధంగా వీళ్ళని ఉత్తమ తల్లిదండ్రులు అని ఎవరన్నా అంటారా?
పనికి మన ఎదవలు కని దేశం మీద వదిలిపెట్టిపోయినరా, దీన్ని మంచి చెడు ఎవడు చూసుకుంటాడని ఎవడో పాప బీతి ఉన్నోడు వాడిని దగ్గరికి చేర్చి వాడిని కొద్దిగా పెద్ద చేస్తారు కదా. మరి ఇప్పుడు ఏంటి మన సిద్ధాంతం ఏంటి? శివానంద పరమహంస గారు గొప్పవారు, మహానుభావుడు, మంచిదే, ఆయనకి కోటి వందనాలు. ఆయన కూడా ఎవరికి పడితే వాడికి చెప్పలే, అర్హత ఉన్నోడికే చెప్పాడు. మరి ఎవరికి పడితే వాడికి చెప్పే బదులు 140 కోట్లు, ఇప్పుడే 150 కోట్లు అయింది. అప్పట్లో లెక్క చూసుకుంటే 130 కోట్లు కూడా లేదు, ఎంత 30 కోట్లు. మరి 30 కోట్ల మందికి చెప్పకుండా 6 లక్షల మందికి ఎందుకు చెప్పిండు? విజయ స్వామి ఏమన్నారంటే చెప్పండి. విత్తనాలు చల్లుతాము, మూలవని మూలవకపోని, అంటే మంచిగా గట్టిగా ఉన్న విత్తనాలు మొలుస్తాయి, తాళ్ళు ఉన్న విత్తనాలు పోతాయి అన్నట్టుగా. నువ్వు రైతువేనా? నువ్వు రైతువేనా? నేను రైతు కాదు. రైతు ఏం చేస్తాడండి? అన్ని మంచి విత్తనాలు చేస్తారు. రైతు మొట్టమొదట విత్తనాలు చేతిలో ఉన్నాయి, పొలం దుంతాడు ఫస్ట్. భగవద్గీతలోనే చెప్పారు ఈ విషయాన్ని, ఎవరో మనకు చెప్పాల్సిన అవసరం లేదు. భగవద్గీత, అందుకే మహాత్ములు చెప్పారు, ఒక్క భగవద్గీత ఉంటే చాలు నువ్వు మోక్షానికి వెళ్ళిపోతావు. నువ్వు పొలం చేసేవాడు ఏం చేస్తాడు? నిజమైన రైతు. ఇది కూడా రైతే, వ్యవసాయం. ఇప్పుడు మనం చేసే యోగం ధ్యానం కూడా వ్యవసాయమే. మోక్షం అనే పంట కోసం నానా బాధలు పడుతున్నావు. లోపల ఉంది విత్తనం, దాన్ని శుభ్రం చేసి పెట్టిండు, సరి చేసిండు గురువు గారు. దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత శిష్యుడిదే. కానీ అప్పుడప్పుడు కూడా గురువు కూడా, యజమాని కూడా వచ్చి అది మొలకెత్తిందా లేదా అని చూస్తాడు రైతు. ఇప్పుడు మనం నిజంగా ఒక చిన్న మాట భౌతికంగానే తీసుకుందాము. నువ్వు రైతువి, పంట పండించుకోవాలా లేదా? పంట పండించుకొని నువ్వు తినాలి, ఇంకొకటి పెట్టాలి. ఇది రైతు పని. నిజమైన రైతు ఏం చేస్తాడు? నా చేతిలో విత్తనాలు ఉన్నాయని చెప్పేసి కనపడ్డ పొలంలో చల్లుకుంటూ వెళ్ళిపోతాడా? నిజమైన రైతు వెళ్ళిపోడు. పొలం మంచి దున్ని శుభ్రం చేసి దానికి నీళ్లు పెట్టి అన్నీ చేసిన తర్వాత మళ్ళీ మనం విత్తనం వేస్తే అది మొగలకి ఎత్తి బయటకు వస్తుందా లేదా అని చూసుకొని, అవి ఇప్పుడు అంత పని మీద చేసినా కూడా స్వామి అన్నీ వస్తాయని కూడా గ్యారంటీ ఏమైనా ఉందా? నిజమైన రైతు గురించి చెప్తున్నా నేను. నీకు ఒక బాధ్యత ఉంది. ఏం బాధ్యత? నువ్వు పంట పండించటమే నీ బాధ్యత. మంచి దున్ని చేయడం. నువ్వు ఒక చోట స్థిరంగా ఒక చోట కూర్చున్నావండి, నీకు తినడానికి తిండి కావాలి, నేను నమ్ముకొని వచ్చినోడికి తిండి కావాలి. నేను మామూలు రైతు మాటిగా చెప్తున్నా, యోగం అసలు పక్కన పెట్టండి. మామూలు రైతు ఏం చేస్తాడు? శుభ్రం పొలం దున్నుతాడు, శుభ్రం చేసి దాన్ని కట్టె పొల్లో చెత్త చెదారం అంతా తీసి విత్తనం వేసేటప్పుడు కూడా వర్షం వస్తుందా లేదా, ఒకవేళ నీళ్లు పెట్టుకొని, ఎందుకంటే ఆ విత్తనం మొలకెత్తాలి. బాధ్యత ఎవరిది? రైతుదే. విత్తనంది కాదు. విత్తనం అట్లా కూసుంటది అంతే, పెట్టినప్పుడు కూసుంటది. విత్తనం మొలకెత్తాలని కావాలని అక్కడ నీళ్లు తడి వేయాలిగా రైతు, లేదా వర్షం అన్న పడాలి. ఈ రెండు ప్రమేయం లేకపోతే ఎన్ని సంవత్సరాలైనా విత్తనం అలాగే ఉంటుంది మన భూమిలో. చూస్తూనే ఉన్నాంగా మనం, మన కళ్ళ ముందు చూడట్లే. దాని సమయం సందర్భం వచ్చినప్పుడు వర్షం అన్న పడాలి, లేదా ఇక్కడ రైతు నీళ్ళన్న పెట్టాలి. పెట్టినప్పుడే ఆ లోపల దాక్కున్న విత్తనం బయటికి మొలకెత్తడం మొదలు పెడతాం. అది విత్తనం అజ్ఞానంలో ఉంది, దాన్ని ఎలా మొలకెత్తాలో కూడా దానికి తెలియదు. నీళ్ళ తడి తగిలినప్పుడే, మట్టిలో ఉన్నప్పుడే అది మొలకెత్తడం మొదలవుతుంది. అంటే ఇక్కడ సపోర్ట్. గురువు అనేటువంటి వాడు చేయవలసిన బాధ్యత అంతా గురువుదే. అదే ఒట్టి బీటదంటే ఏడమొస్తాయి. ఇక్కడ విషయం ఏంటంటే, నిజమైన రైతు విత్తనాలు చల్లి దాన్ని మళ్ళీ మొక్క వచ్చిన దాకా 1-4 రోజులు చేనికి పోయి చూస్తున్నాడా లేదా? ఎందుకు? మనం ఇంత కష్టపడి చేసినాం, అది మొలకెత్తకపోతే రేపొద్దున నోటుకొచ్చే కూడు దగ్గరికి పోతుంది. మరి భౌతికమైనటువంటి రైతే జాగ్రత్తగా ఒక పద్ధతిలో వ్యవసాయం చేసి పండించి దాన్ని జాగ్రత్తగా చేసి అనేక రకాల ఉపద్రవాల నుంచి దాన్ని కాపాడి ఆ పంట తీసుకొచ్చి ఇంటికి కోసుకొని తిని ఇతను తిని ఇంకా నలుగురికి పెడుతున్నాడు. చెప్పండి. అయితే ఎంత రైతు పొలాన్ని శుద్ధి చేసి పొలం చేసి వేసినా కూడా విత్తనాలు అన్ని సమానంగా మొలవవు. ఇక్కడ నేనేమన్నా చెప్పు 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 అన్ని సమానంగా మొలవలేదు. కొన్ని బలహీనంగా కూడా అయినాయి. అన్ని విత్తనాలు అన్ని చూసుకొనే సమాన పాలల్లో తీసుకొని పోయి వేసింటాడు రైతు, శుద్ధి చేసి అన్నిటికీ సమానంగా నీళ్ళు పెట్టింటాడు.
కానీ కొన్ని బలంగా మొలుస్తాయి, కొన్ని బలహీనంగా మొలుస్తాయి, మ్మ్. కొన్ని మొలకనే మొలకెత్తాం. దానికి రైతులు పొరపాటు ఏం కాదు. పొరపాటు ఏం ఆ, చిన్న వర్షానికి పొరపాటు కాదు, చెప్పు. నీళ్ళు పెట్టినప్పుడు పొరపాటు కాదు. మంచిదే. దానికి మందు మసాలా అన్నిటికీ సమాన పాలనలో జరుగుతుంది. ఉమ్. కానీ ఎందుచేత కొన్ని మొక్కలు బలంగా మొలుస్తాయి, ఆ. కొన్ని బలహీనంగా మొలుస్తాయి, ఓకే. కొన్ని మొలకెత్తావు. ఓకే. ఆ, సమానంగా మొక్కలు పంటలు ఇవ్వవు ఆ, ఈ సృష్టిలో. చెప్పండి. అయితే ఇక్కడ గురుగారు కూడా ఒక 1000 మందికి ఉపదేశం ఇచ్చిన కూడా కొందరు వృద్ధి చెందుతారు, కొందరు వృద్ధి చెందలేరు. పాఠశాలలో ఒక క్లాసులో 40 మంది విద్యార్థులు ఉన్నా పాఠం చెప్పి ఉపాధ్యాయుడు అందరికి సమానంగా బోధించినా దాంట్లో ఒక్కడే ఫస్ట్ ర్యాంక్ వస్తాడు, ఒకరో ఇద్దరు. అయితే మరి మిగతా ఒక్కడే విద్యార్థులు కొందరు మాధ్యమంగా ఉంటారు. ఈ ఒక్కడనే పట్టుకుందామా, మిగతా వాళ్ళని వదిలేద్దామా? అడిగిన దానికి కరెక్ట్ సమాధానం చెప్పొద్దు, డొంక తిరుగుడు సమాధానాలు, స్ట్రైట్ టు ఫార్వర్డ్. నాది ఎట్లుంటదంటే అదే సాగదీయటం అనేది ఉండకూడదు. మనం మాట్లాడితే తెగిపోవాలి. అర్థమైందా? అవును సార్. తెగిపోయేటట్టయితేనే మాట్లాడటం వాళ్ళు. సాగదీయటం, పక్కకి తీసుకుపోవటం మంచిదే. నిజమైన రైతు పొలం వేసిండు, ఇత్తనాలు పోయినాయి, మిగతా వాటినన్నా జాగ్రత్త చేసిండా లేదా? జాగ్రత్త చేసిన బాధ్యత ఎవరిది? రైతుదే కదా. ఆ మొక్కలు మొలవలేదు, దాని స్థానంలో మళ్ళీ ఏం చేసిండు? మళ్ళీ మంచిది ఎమ్మటే మళ్ళీ మొక్కేసిండు రైతు. చేసినా రాదు కదా. మొదటిగా వేసినా కూడా ఒక రాదు కదా సార్. వయసుది, ఒక చెట్టు వేసేసి కాయలు కూడా. నేనేమంటున్నాను, పంట సమస్య కాదు ఇక్కడ. ఆ పంట చేతికి వచ్చిన దాకా బాధ్యత వహించవలసింది ఎవరు? మొక్కనా లేకపోతే రైతా? రైతే వహించాలి. అడిగిన దానికి సమాధానం రైతే వహించాలి. మొక్క మీరు చెప్పింది అర్థమైంది. దాని పద్ధతిలో మొక్క వస్తూనే ఉంది. ఆలోచన చేయాలి సార్. దాంట్లో ఎంతవరకు కండుందో, ఎంతవరకు పెరగాలో దాని ధర్మం ప్రకారం అది పెరుగుతుంది. ఎంత చేసినా కూడా కొన్ని మొక్కలు బలహీనంగానే ఉంటాయి. కొన్ని మొక్కలే. కొన్ని మరి మిగతా మొక్కల పరిస్థితి ఏంటి? వాటిని కాపాడతాడు, పంట వస్తుంది, కాపాడాలి కదా. కానీ ఇక్కడ కాపాడట్లేదు, ఇక్కడ కాపాడటం లేదు. నేనేమంటా, నువ్వు 1 ఎకరం పొలం వేసినావు, 1 ఎకరం చూసుకుంటే నీకు ధర్మంగా ఉంటుంది, ఒక బాధ్యత సరిపోద్ది. 100 ఎకరాలు వేసినావు, ఏ పొలం చూసుకుంటావు నువ్వు? రియల్ గా మాట్లాడుకుందాం, కరెక్ట్గా ఉండాలి మనం మాట్లాడే మాట. అంటే ఒక్క 10 ఎకరాలు పొలం వేసినావు, నీకు చేతనైంది 10 ఎకరాలే చేస్తావు. నువ్వు 100 ఎకరాలు పొలం వేసి 100 ఎకరాలని నువ్వు జాగ్రత్తగా చూసుకునే దమ్ము నీలో ఉందా? ఉన్నోళ్ళు ఉన్నారు, 1000 ఎకరాలు వేసి కూడా పండించే వాళ్ళు ఉన్నారు. వాళ్ళ కెపాసిటీ వేరు. అర్థమైందా? వాళ్ళు కూడా అక్కడ జాగ్రత్తగా చూసుకుంటేనే. ఒక్కటే గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఎవరిని కించపరచట్లేదు, ఎవరు తప్పు అనట్లేదు. నేనేమంటున్నానంటే, విద్యార్థిని అనేవాడు చీకట్లో ఉన్నాడు, వాడు చీకటే, వాడికి మంచి ఏందో చెడేందో తెలీదు. వాడు కూడా వెలుగులాగా అవ్వటానికి పూర్తిగా ఈ దీపమే పోయి వాడి దగ్గర కూర్చోవాలి. దీపము ఎలుగులోకి పోకుండా ఎలుగొచ్చి దీపం దగ్గరికి రాదు. ఇది అసలు విరుద్ధం. ఇది ఎందుకు? దానికి వెలుగంటే ఏందో తెలియదు కదా. తెలియదు ఎట్లా వస్తుంది? మనం దీపం తీసుకుపోయి మన ఎక్కడి దాకా ఎందుకు? చిన్న మాట, ఎన్నో ప్రశ్నలు, ఉదాహరణలు. మన ఇల్లుంది, ఇంట్లో చీకటి ఉంది, ఈ చీకటిని ప్రాలదోరాలంటే ఏం చేయాలి? దీపం బుట్టి వెలిగించి దాన్ని పట్టుకొని చీకట్లోకి తీసుకురావాలి. చీకట్లో పెట్టేసినావు అనుకో, ఇంకా అప్పుడు అక్కడ ఎప్పుడు ఎలుగే ఉంటుంది. నువ్వు పెట్టకుండా అట్లా పెట్టి మళ్ళీ వెళ్ళిపోయినావు అనుకో, అక్కడ చీకటే కదా ఉండేది. చీకటే ఉంటుంది. మరి అక్కడే పెట్టాలంటున్నా నేను. ఆ బుడ్డిని అక్కడే పెట్టాలి. పెడితే ఇంకా అప్పుడు ఎక్కడ చీకటి రాదది. ఆ చీకటి వెలుగులో 10 మంది వచ్చి కూర్చుంటారు. నువ్వు బాగుపడ్డావయ్యా, ఆన్ని బాగు చేద్దామని కంకణం కట్టుకున్నావు. నువ్వు అక్కడే కూర్చొని 10 మందిని బాగు చేయి. 10 మందిని బాగు చేస్తే వాళ్ళు ఇంకొక 10 మందిని బాగు చేస్తారు. ఇట్లా బాగు చేసుకుంటూ వచ్చిందే మన ధర్మం. అర్థమైందే? నేనేమంటున్నానంటే, నలుగురిని గను, ఆ నలుగురిని పెంచి ప్రయోజకుల్ని చెయ్యి. చేతనైతే 10 మందిని గను, 10 మందిని ప్రయోజకుల్ని చేసి వాళ్ళని ఒక స్థితికి తీసుకుపోయి వదిలిపెట్టి, ఇంకా చేతనైతే 100 మందిని గను, లేకపోతే 1000 మంది చేత 1000 మందిని గను. నీకు సమర్థవంతుడు అయితే
10 మందిని సాకలేనప్పుడు 10 మందిని కానీ వాళ్ళని ఇబ్బంది పెట్టి నువ్వు ఇబ్బంది పడటం అది సంఘానికి కూడా చేటేగా. ఏమంటారు? ఒక చిన్న మన గృహస్థ జీవితంలో చూసుకుంటేనే మన పిల్లల్ని మనం వదిలేస్తున్నామా? వదిలేదు. ఎందుకు వదిలేయట్లే? రేపొద్దున నీ ముఖాన్ని ఓస్తారని నీకు భయం. ఈ అమ్మ పలానా పుల్లయ్య గారు నలుగురిని అన్నాడురా, ఊరి మీద వదిలిపెట్టిపోయాడు పనికి మాలినాడు, కనటం వాడిని పెంచడం శాతకనప్పుడు ఎందుకు కన్నాడని ఎవడో ఒకడు నాలాంటోడే తిడతాడు. అప్పుడు నీకు తలవంపులే కదా. అది నీకు సమంజసమా? ఈ ధర్మానికి సమంజసమా? భౌతికంగా ఉన్న పిల్లల్ని మనం వదిలిపెట్టినప్పుడు గొప్ప యోగానికి సంబంధించిన వాళ్ళని నువ్వు ఎట్లా వదిలిపెడుతున్నావా? అయిపోయింది సత్సంగం. ఇంకా దీనికోసం సాగ తీసుకొని కొట్టుకొని సాగటమే తెల్లవారుదులు. నేను చెప్పింది కరెక్ట్ అని తనుకొని సాగటం తప్ప ఏం లేదు. 2 మాటలలో తేలిపోయింది. నీకు కడుపున పుట్టిన 4 పిల్లల్నే నువ్వు వదిలేయలేదు. వాళ్ళు ముట్టిగడిగి మూతిగడిగి ఉచ్చబట్టి మా లాగులు తొడిగి మంచి చేసి వాడికి చదువులు నేర్పించి వాడు చదువుకోకపోతే 4 తన్ని లాక్కొచ్చి కూర్చోబెట్టి చదివిపించి ఒక ఉద్యోగం వచ్చిన దాకా నీ బాధ్యత. ఉద్యోగం వచ్చిన దాకా వాడి జీవితం వాడిదే. ఇంకా నీతో అవసరం లేదు వాడికి, వాడితో నీకు అవసరం లేదు. అదే శిష్యుడు కూడా పరిపూర్ణంగా ఎప్పుడైతే అవుతాడో వాడు వాడిని ఇచ్చిపెట్టచ్చు. శిష్యుడు అంటే తండ్రికి కుమారుడు, గురువుకి పుత్రుడే, గురుపుత్రుడే. ఎప్పుడైతే భారతావనిలో ఈ సిస్టమ్ కంటిన్యూ అయ్యిందో అప్పుడే మన భారతదేశం అద్భుతంగా వెలిగిపోయింది. ఈ రోజు ఎందుకు వెలిగిపోవట్లేదు? ఎవరికి వాడే స్వతంత్రులు అయిపోయారు, ఎవరికి వాళ్ళే గొప్పోళ్ళు అయిపోయారు, ఎవరి నిర్ణయాలు వాళ్ళే తీసుకుంటున్నారు. ఇంకొకటి మాట ఈ స్థితిలో మనం లేవు. ఇంకా అప్పుడు మనం ఏడ బాగుపడతాం? బాగుపడం. అంటే ఇక్కడ గురువుకి ఒకటే ఉంది బాధ్యత, శిష్యునికి లేదా? అరే ఇప్పుడే చెబుతున్నా నేను ఒక చిన్న మాటను. గురువు అంటే ఎవరు? తండ్రి. నీ కడుపున 2 పుట్టారు, వాడికి కూడా ఉండాలి. వాడికి లేకపోతే 4 తన్నాల్సిన బాధ్యత నీది. చూడు స్వామి అట్లా కాదు. నేను అడిగిన దానికి కరెక్ట్ సమాధానం నేను కూడా చెప్తున్నా. చెప్పు. ఇప్పుడు వాడిని నీవు ఎంత తన్నినా ఎంత బుద్ధి చెప్పినా సరే. చూడు అన్నయ్య, వద్దు 4 పిల్లల్ని కన్నామండి. సరే, 3 బాగుపడ్డారు, ఒకటి చెడిపోయిండు. చెడిపోతే ఏం చేస్తాం? వదిలేస్తాం. చేసేదేం లేదు. మన కళ్ళ ముందు ఎంతో మందిని చూస్తూనే ఉన్నాం. 3 బాగు చేసే బాధ్యత నీకు ఉంది కదా. మరి ఎందుకు బాగు చేయట్లేదు? బాగు చేసే ధర్మం ఉంటేనే నువ్వు నిజమైన గృహస్థుడివి. నువ్వు నిజమైన గృహస్థుడు అనిపించుకోవాలి అంటే సంఘ ధర్మం. అందుకే పెద్దవాళ్ళు చెప్పారు, ఇంట గెలిచి రచ్చ గెలవమని. నువ్వు ఈడనే ఏడవలేని వాడివి, ఆడే ఏడుస్తావు. నాలాంటి వాడు అడగడా? ఏమయ్యా నువ్వు 4 కన్నావు, 4 సాకలేని వాడివి, దేశాన్ని ఉద్ధరిస్తావా అని నేను అడుగుతున్నా నిన్ను. నువ్వేం సమాధానం చెప్తావు చెప్పు. అయితే చెప్పు, దానికి సమాధానం కరెక్ట్గా ఉండాలి. అనేక మన హైందవ సాంప్రదాయంలో ఎన్నో ధర్మాలు, ఎన్నో సాంప్రదాయాలు. ధర్మం ఒకటే ఉంది, ఎన్నో ధర్మాలు లేవు. ధర్మం ఒకటే ఉంది, దాన్ని అనేక రకాలుగా నువ్వు నచ్చినట్టుగా మలుచుకున్నావు అంతే. అయితే ఈ సాంప్రదాయం ఇప్పుడు అచల సాంప్రదాయము, అద్వైతము, ద్వైతము, విశిష్టత ఇట్లా ఉన్నాయి కదా సాంప్రదాయాలు ఉన్నాయి. ఇట్లా ఎన్నో సాంప్రదాయాలు ఉన్నా, గురువులు దాంట్లో సద్గురువులు ఉన్నా ఏమి. అయితే వారి వారి జ్ఞానాన్ని వారి సాంప్రదాయంలో వాళ్ళు పంచుతున్నా కూడా దాంట్లో కొందరు ముందుకు పోయే వాళ్ళు పోతున్నారు, వెనుకబడ్డ. స్వామి కామెంట్లు అడుగుతున్నారు, చెప్పండి. మీరు ఈ ప్రస్తుతానికి అచలంలో ఉన్నారా లేకుంటే సిద్ధ విద్యలో ఉన్నారా? సిద్ధ విద్యలో ఉన్నారా, దాని గురించి ఒకటి చెప్పండి అని. అంటే విషయం ఏంటంటే పర్వాలేదు. ఇక్కడ ఏంటంటే నేను ఇప్పుడు నిజంగా మాట్లాడుకోవాలంటే నేను 2 రకాలుగా ప్రయాణం చేస్తున్నాను. ఎందుకు ప్రయాణం చేస్తున్నానంటే నా పరిస్థితి అలా ఉంది. నేను ఇప్పుడు ఏమని చెప్తానంటే, మొట్టమొదటగా వేదం ఏమని చెప్పిందంటే, ఎదుటి వాడి యొక్క స్థితి గతిని బట్టి వాడికి ఏం అందియాలో అది అందించినప్పుడే వాడు కరెక్ట్గా దాన్ని పట్టుకుంటాడు. షాప్ కాడికి వెళ్ళాం మనం, 100 రకాలు ఉన్నాయి అక్కడ. నువ్వేది అడుగుతావు? నీకు బిస్కెట్ కావాలి, బిస్కెటే ఇస్తాడు వాడు. నాకు నాన్ రొట్టె కావాలంటే నాన్ రొట్టె ఇస్తాడు. కొట్టోడికి నచ్చింది మనం తీసుకుంటున్నామా? మనకు నచ్చింది కొట్టోడు ఇస్తున్నాడా? అంతే కదా. యోగం కూడా, ధ్యానం కూడా, మంత్ర జపం కూడా
మహాత్ములు ఏమని చెప్పారంటే అవతల వాడిని పరీక్షించి ఇమ్మన్నారు. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే పరీక్ష లేకుండా దాన్ని అందిస్తున్నారు. కొన్ని రోజులకి వాడు మారినట్టే మారి మళ్ళీ మామూలు మనిషిలాగా మారిపోతున్నాడు. దానికి కారణం బాధ్యత ఎవరంటే గురువే. ఎందుకు? నిజమైన తండ్రి అని మనం చెప్పుకోవాలి అంటే మన పిల్లల్ని ఎలాగైతే ప్రయోజకులను చేస్తున్నామో అలాగే గురుపుత్రులు అనేది గురు సాంప్రదాయంలో కూడా వాళ్ళని ప్రయోజకులు చేసే బాధ్యత గురువుదే. శిష్యుడు అజ్ఞానంలో ఉన్నాడు, వాడికి ఏంటో తెలియట్లేదు, వాడిని గుంజుకొని రావాలి, అవసరమైతే 4 కొట్టాలి. కొట్టగలిగే స్థితి ఉన్నప్పుడే వాడి బాధ్యత నువ్వు తీసుకోవాలి. తండ్రి ఏం చేస్తున్నాడు? అందరు పిల్లలు చెడిపోతున్నారని వదిలేస్తున్నారా? వదిలేయట్లే కదా, బాగు చేస్తున్నారా లేదా? మరి మనం ఎందుకు బాగు చేయం? మనం బాగు చేయట్లేదంటే మనకి శ్రద్ధ లేదు ముందు వాడి మీద. వాడికి శ్రద్ధ లేకపోబట్టే వాడు అల్లరి చిల్లరిగా తిరుగుతున్నాడు కాబట్టి వాడిని శ్రద్ధ కలగజేయాలని మన శ్రద్ధని వాడి మీద పెడుతున్నాం. ఏదో ఒకసారి అట్ట పెట్టి తీస్తే వాడు బాగుపడుతుందా? ఎప్పటికీ బాగుపడడు, ఇది నిజం. అయితే ఇక్కడ విషయం మన మిత్రులు అడిగిన దానికి సమాధానం ఏంటంటే, ఇప్పుడు నేను ఖాళీ సమయాల్లో నిత్యం నిరంతరం ప్రయాణం చేసేటప్పుడు నా మొట్టమొదటి గురుదేవులు ఇచ్చినటువంటి మంత్ర జపాన్ని నిరంతరం స్మరణ చేసుకుంటూ ఉన్నా. అచలం సాంప్రదాయంలో ఉన్నటువంటి మంత్రాన్ని నిరంతరం నడిచినప్పుడు కూర్చున్నప్పుడు ఇట్లా యోగం అనేటువంటిది నిరంతరం నడుచుకుంటూ చేసేది కాదు, అది ఒక సిట్టింగ్లో మాత్రమే సాధ్యమవుతుంది. అందుకే నేనేం చేస్తున్నానంటే ఇప్పుడు ప్రస్తుతానికి నాకు అంతర్ముఖమైనటువంటి స్థితి లభించిన దాకా మొట్టమొదట గురువుగారు చెప్పినటువంటి మంత్రాన్ని స్మరణ చేసుకుంటూ ఒకే సిట్టింగ్లో కూర్చున్నప్పుడు రోజుకి ఉదయం 2 గంటలు సాయంత్రం 2 గంటలు యోగ సాధన చేసుకుంటున్నాను. ఇప్పుడు నేను చేసేటువంటి పని అంటే నిరంతరం యోగం చేసలేదు. నిరంతరం యోగం చేయటానికి నాకు కుదరట్లే. ఎందుకు కుదరట్లేదంటే నేను అంతకుముందు ఆల్రెడీ ఒక మంత్ర దీక్ష తీసుకొని ఉన్నాను. దాన్ని కూడా ఒక స్థితికి తీసుకొని రావాలి. నేనేం చేశానంటే చిన్న చిన్న పొరపాట్లు చేశాను. నా పూర్వజన్మ సుకృత ఫలమో తెలీదు, ఇప్పుడున్న తపనో తెలీదు. ఆ మంత్రం పరిపూర్ణం కాకుండానే నేను దీంట్లోకి వచ్చాను. ఇప్పుడు నా మనసు ఏం చెప్తుందంటే గురువుగారు మంత్రం చెప్పారు కాబట్టి దాన్ని నిర్లక్ష్యం చేయకుండా మనకు రోజుకి 24 గంటల సమయం ఉంది. నేనేంటి ఏ పని చేసేదేం లేదు, నేను ఎప్పుడు ఖాళీగానే ఉంటాను. ఎప్పుడో చిన్న రుద్రాక్షల స్టాల్ ఉంది కాబట్టి ఎక్కడ ఉంటే పెట్టుకుంటా, లేకపోతే లేదు, ఖాళీగానే ఉంటాను. కాబట్టి నేనేం చేస్తున్నా అంటే కొంతకాలం ఇలాగే చేసుకొని ఇంకా కొన్ని రోజుల తర్వాత ఈ మంత్ర దీక్షని కూడా క్లోజ్ చేసి ఇంకా ఎక్కువ సమయం యోగం మీదనే దృష్టి పెడదామని నిర్ణయించుకున్నాను. స్వామి వాళ్ళు ఏమంటున్నారంటే చెప్పండి, పూజలు కూడా చేస్తారా లేకుంటే ఓన్లీ యోగం ఒకటి చేస్తారా? లేదు లేదు, నేను పూజలు యజ్ఞాలు యాగాలు ఈ క్రతువులు ఇటువంటివన్నీ నేను చెయ్యను. ఎందుకంటే అవన్నీ మన కోరికలు తీర్చుకోవడం కోసం మాత్రమే, అవి మోక్షాన్ని ఇవ్వవు అని వేదంలో చెప్పారు, భగవద్గీతలో కూడా చెప్పారు. మరి ఇవన్నీ ఎందుకు చేయాలని చాలామంది చేస్తున్నారు. మరి అందరూ చేస్తున్నారు, మహర్షులు కూడా చేశారు. మహర్షులు లోక కళ్యాణం కోసం మాత్రమే వాటిని నిర్వర్తించారు. ఎందుకు? రూపాయి డబ్బు తీసుకోకుండా అందరూ లోకంలో ఉన్న వాళ్ళందరూ బాగుపడాలి. ఇప్పుడు యజ్ఞం చేస్తే ఏమొస్తుంది? వర్షం కురుస్తుంది. అది ప్రతి ఒక్క జీవన విధానంలో గృహస్థుడి యొక్క ధర్మం కాబట్టి దాన్ని లోకానికి అందించారు. ఈ పూజలు పునస్కారాలు అనేటువంటి ఎందుకు పెట్టారంటే ప్రాథమిక దశలో ఉన్నవాడు ఏం చేయాలో తెలియట్లేదు, ఎటు పోవాలో అర్థం కావట్లేదు. అటువంటి వాడికి పరమాత్మ వైపు వెళ్ళటానికి ఇదొక మార్గం. అందుకే భగవద్గీతలో చెప్పాడు, ఆర్ధో జిజ్ఞాసో మోక్షగామి జ్ఞాని, ఇట్లా 4 ఉన్నారు. ఆర్ధో అంటే తపన పడుతూ ఏది మంచో ఏదో చెడో తెలియక అటువంటి వాడికి ప్రాథమిక దశలో ఆంజనేయ స్వాముల వారు చెప్పారు నవవిధ భక్తి. నవవిధ భక్తిలో కూడా పూజా పునస్కారాలు అనేటువంటివి కూడా ఒక మెట్టు అన్నమాట. ఎందుకంటే ఏమి తెలియనటువంటి వాడికి, విచ్చలవిడిగా తిరిగే వాడికి ఇది నయం కదా. ఒక మంచి ప్రవర్తన, ఒక మంచి పద్ధతిలో నడుస్తాడు, దైవం అంటే ఏందో తెలుసుకోవడానికి ఇది ఉపయోగపడుతుందని మహర్షులు ఏం చేశారంటే వీళ్ళ కోసమే ఒక మెట్టు కిందకి దిగి, ఎంతో అజ్ఞానంలో ఉన్నారు జనాలని, వీళ్ళు ఎంత జ్ఞానమైన విషయాలు చెప్తే అర్థం చేసుకోలేరని మన కోసమే కిందకి దిగి, ఒక మెట్టు కిందకి దిగి ఇవన్నీ ప్రవేశపెట్టారు. కాకపోతే మనోళ్ళు ఏం చేస్తున్నారంటే
వీటిలలోనే ఇరుక్కొని పోయారు. స్వామి ఆ. వీళ్ళు ఏమంటున్నారంటే విగ్రహారాధన వల్ల మోక్షం దొరుకుతుందా, యోగం వల్ల మోక్షం దొరుకుతుందా? ఇక్కడ విషయం ఏంటంటే మహాత్ములు చెప్పుకున్నట్టు మనం విగ్రహారాధన చేసి కూడా మోక్షాన్ని పొందిన వాళ్ళు ఉన్నారు. అది ఎలాగా? దీన్ని ఆధారం చేసుకొని ఎంతోమంది, దానికి చిన్న ఉదాహరణే మనకి రామకృష్ణ పరమహంస గారు మన కళ్ళ ముందే ఈ మధ్య కాలంలోనే యోగం వారు తపస్సు చేసి సిద్ధి పొందారు కదా. మరి రామకృష్ణ పరమహంస వారు ఎవరిని యోగంలో ముందుకెళ్ళారు? అమ్మవారి పూజా కార్యక్రమాలు మొట్టమొదట ఒక పూజారిగా చేరాడు కదా. పూజారిగా చేరి పూర్వజన్మ జ్ఞానం బాగా అలవాటయ్యి లోపల ఉన్నటువంటి అన్ని మేల్కొని కొంతకాలానికి ఈయన ఏమనుకున్నాడు, చివరికి అమ్మే నేనే అమ్మ అనే స్థితికి వచ్చిండు. అప్పుడు యోగాన్ని అవలంబించిండు. అప్పుడు వచ్చిండు తోతాపురి యోగినిమా. అప్పుడు వచ్చి స్వామివారి లోపల నిద్రాణమై ఉన్నటువంటి యోగ శక్తులను మేల్కొలిపితే అప్పుడు ఈ పూజాది కార్యక్రమాలన్నీ మానేసి ఆయన నిరంతరం ఆత్మానందంలోకి వెళ్ళిపోయాడు. మరి వారిని నిదర్శనంగా తీసుకోవచ్చు మనం, కానీ వాళ్ళలాగే మనం చెయ్యాలి. కానీ వాళ్ళలాగా మనం చేయట్లేదు. మనం ఏం చేస్తున్నామంటే వీటి దగ్గరే ఆగిపోయాం. వీటిని మన కోరికలు తీర్చుకోవటం కోసం ఒక వస్తువులుగా వాడుకుంటున్నాం. కానీ నిరంతరమైన నామం అక్కడ నిస్వార్థమైన ఫలితాపేక్ష లేకుండా చేయట్లే పూజ. ఏ పూజ చేసినా కూడా మనం ఏం చేస్తున్నామంటే నిజంగా మాట్లాడుకుంటే దేవుడి దగ్గరికి వెళ్ళి వ్యాపారం చేస్తున్నాం మనం దేవుడితో. ఏం స్వామి, నేను నీకు 100 రూపాయలు పెట్టి కిరీటం చేపించాను, నువ్వు నాకేం ఇస్తావు? పూర్వకాలంలో మహాభక్తులు ఉన్నారు, విగ్రహారాధన చేసి మోక్షాన్ని పొందిన వాళ్ళు గొప్ప గొప్ప మహాభక్తులు ఉన్నారు. చెప్పుకుంటే అసలు మనకి టైం కూడా సరిపోదు. అట్లాంటి వాళ్ళు భక్త తుకారాం రామదాసు గారు, జ్ఞానాబాయి గారు, రుక్మాబాయి గారు, మన కళ్ళ ముందు చూసుకుంటే రామదాసు గారు, భక్త కన్నప్ప గారు, భక్త పోతన గారు. మరి వీళ్ళందరూ విగ్రహాలకు పూజలు చేసే మోక్షాన్ని పొందారు. మరి మనం పుట్టిన కాంచి సచిన దాకా విగ్రహాలకు పూజలు చేస్తున్నారు. మనం ఎందుకు వాళ్ళలాగా తయారు కాలేదు? ఎందుకు తయారు కాలేదంటే వాళ్ళేమో ఆ విగ్రహంలో కూడా దేవుణ్ణి సాక్షాత్తు మానవ రూపంగా ఉన్నట్టు భావించారు. మనం భావించలేకపోతున్నాం. ఎందుకు భావించలేకపోతున్నాం అంటే మన లోపల ఇంకా వికారాలు, నేను అనే అహంకారం పోలేదు. మనకి నేను వేరు అది వేరు అని అనుకున్నాం కాబట్టి మనం ఇప్పటికీ ఆ విగ్రహాలకు అలాగా చేసుకుంటానే వెళ్ళిపోతున్నాం. కానీ దాన్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని మనం మారట్లేదు. విగ్రహం అంటే ఎవరిది? రాముల వారి దాన్ని మనం పెట్టుకున్నాం. రాముల వారు కూడా తపస్సు చేశాడుగా 12 సంవత్సరాలు. మరి మనం ఎందుకు చేయం తపస్సు? రాముల వారు ఏమని చెప్పాడు? నన్ను భజిస్తే మీరు మోక్షానికి వెళ్ళరు, నేనేం చేశాను అది చెయ్యండి మీరు అని చెప్పి రామాయణంలో కూడా చెప్పాడు. మరి మనం ఏం చేస్తున్నాం? దీన్ని ఒక వ్యాపారం లాగా మార్చేసాం. కొన్ని లక్షల కోట్ల రూపాయల బిజినెస్ జరుగుతుంది భక్తి అనే దాని మీద. నిజం, ప్రతి ఒక్కటి వ్యాపారమేగా. దేవుడి దగ్గరకు పోయి దర్శనం చేసుకొని కోరిక కోరుకోవడానికి టికెట్ ఇవ్వాలా? ఇప్పుడు స్వామి ఏమంటే పర్వాలేదు చెప్పండి, ప్రతి ఒక్కదానికి సమాధానం ఉంది నా దగ్గర. స్వామి ఏం కామెంట్ ఏంటంటే చెప్పండి. సిద్ధ సాంప్రదాయం ఎక్కువ మీరు ఇది చేస్తున్నారు అంటే దాని ఎట్లుందంటే ఏ సంప్రదాయంలో బ్రహ్మ విద్య ఒకటే. అది ఇంత మనం మాట్లాడి కదా, బ్రహ్మ విద్య మాత్రం ఒకటే. మానవుడు మోక్షం చెందడము ప్రయత్నం. ఇప్పుడు విగ్రహారాధన కూడా చేస్తే కూడా మోక్షం చెందిన మానవాళ్ళు ఉంటారు కదా. ఎందుకు లేదు, మన కళ్ళ ముందు ఎంతో మంది ఉన్నారు. శిశువుని నమ్మకం ఏది పక్కన పెట్టడానికి రాదు. అయితే ఇక్కడ చిన్న మాట, మన సహోదరులందరికీ, అక్కచెల్లెలకి, అన్నదమ్ములకి నేను ఒక చిన్న మాట చెప్తున్నాను. మహాత్ములు ప్రతి ఒక్కళ్ళు మనం ప్రాథమిక దశలో ఉన్నాం. ఇప్పుడు పరిపూర్ణమైన వైరాగ్యము లేదు, పరిపూర్ణమైన అభ్యాసం లేదు మనకి. కాబట్టి ప్రాథమిక దశలో ఉన్నటువంటి వాడికి, ఎన్నో వికారాలు బాధలతో ఉన్నటువంటి వాడికి ఒక చిన్న ఉపశమనం ఏంటయ్యా అంటే నామస్మరణ, దైవనామస్మరణ. నిరంతరం దైవనామస్మరణ చేసినటువంటి వాళ్ళు ఎంతోమంది ముక్తి పొందారు. కానీ మనం ఏం చేస్తున్నామంటే అవసరం కోసం మాత్రమే ఆ దైవాన్ని నామస్మరణ చేస్తున్నాం. ఒక గంట అరగంట చేస్తున్నాం, మిగతా సమయాన్ని మొత్తం భౌతికమైన వ్యవహారాల కోసం ఉపయోగిస్తున్నాం. కాబట్టి మనం ఇన్ని కాలాలు, ఇన్ని సంవత్సరాల పాటు విగ్రహారాధనలు చేసి కూడా మనం ఏమాత్రం మార్పు లేకుండా ఫస్ట్లో ఎలాగైతే ఉన్నామో ఇప్పుడు కూడా అలాగే ఉన్నాం. ఎప్పుడు కూడా నేనేమని చెప్తానంటే
విగ్రహాన్ని కూడా నిజంగా ఒక మనిషి అక్కడ ఉన్నాడని నువ్వు అనుకోగలిగితే నువ్వు కూర్చున్న చోటే మోక్షానికి వెళ్ళిపోతావు. కానీ మనం అనుకోవట్లేదు. ఎందుకు అనుకోవట్లేదంటే మనకి తెలుసు నిజంగా అది విగ్రహం రాయితోటి తయారు చేసిందేనని. నిజంగా మనం అక్కడికి పోతున్నామా, అక్కడ వస్తువు పెడుతున్నాం కదా, మర్చిపోయి వచ్చాం. మర్చిపోయి వచ్చిన తర్వాత భయంతో ఉరుకుతున్నాం. నిజంగా అక్కడ దేవుడు ఉన్నాడు అని కనుక నువ్వు నిజంగా విశ్వసిస్తే అసలు భయపడవు, నువ్వు ఉరకవు కూడా. నిదానంగా వెళ్ళి ఆ వస్తువు తెచ్చుకుంటావు ఉంటే. ఎందుకు? అసలు నిజంగా దేవుడి మీద నీకు పరిపూర్ణమైన విశ్వాసమే లేదే, ఇంక నువ్వు ఎట్లా భక్తుడు అవుతావు? నిజమైన భక్తి నీకు విశ్వాసం లేదు అక్కడ. ఓన్లీ నాకు ఇది ఉపయోగపడితే నేను అక్కడికి వెళ్తా, నాకు అది ఉపయోగపడకపోతే ఇంకొక దాని దగ్గరికి వెళ్తా. ఇదేగా ఇప్పుడు మనం చేసేది. ఎవరైనా ఒకదానికి కట్టుబడి చచ్చిపోయిందా, ఒకదానికి కట్టుబడి ఉంటున్నామా మనం? ఈ భక్తి తత్వంలోనే ఒకదానికి కట్టుబడి ఉండలేకపోతున్నామే. మరి మనం ఎప్పుడు బాగుపడతాం? బాగుపడటానికే ఈ మహర్షులు వాళ్ళ యొక్క స్వరూపాలను ఇక్కడ పెట్టారు. ఎట్లనన్నా కొంచెం మారుతారని. ఇప్పుడు నవవిధ భక్తిలో ఆంజనేయ స్వామి చెప్పారుగా, దాస్యము, సేవనము, భాషణము, భక్తి, ఉపరతి, సేవ, ఇట్లా 9 రకాల పద్ధతులు చెప్పాడు. మరి నవవిధ భక్తినే మనం పర్ఫెక్ట్గా నిర్వర్తించుకోలేనటువంటి స్థితిలో ఉన్నాం. మనం పరిపూర్ణలో యోగులం అవుతామా? భౌతికమైన చిన్న సిద్ధాంతాన్ని పట్టుకొని సాధించుకోలేకపోయే స్థితిలో ఉన్నాం మనం. ఇంత గొప్ప గొప్ప యోగాలని సాధించుకునే స్థితిలో మనం ఉన్నామా? లేము. ఎందుకు లేమంటే మనకి తీవ్రమైన వైరాగ్యం లేదు కాబట్టే మనం ఇన్ని సంవత్సరాల నుంచి కూడా ఇలాగే ఉన్నాం. ఏమాత్రం మార్పు లేకుండా జీవిస్తాం. స్వామి మళ్ళీ తర్వాత ఓకే.